ఏపీలో కూటమిని ఎవరు నమ్మటం లేదని కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ పోర్టు గురించి చంద్రబాబుకు ఏమీ తెలియదు, పైగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటారని విమర్శించారు. కాకినాడ పట్టణంలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవన్నారు. కొండబాబు అనేకమైన అక్రమ వ్యాపారాలు చేశాడంటూ ఆరోపించారు. కొండబాబు గెలిస్తే అక్రమాలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెరిగిపోతుందన్నారు. 2019 ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలే ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సార్ ఒకసారి ఓకే, అందరికీ నమస్కారం. పిలవగానే ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మహానుభావుడు, అబద్ధాల కోరు, ఆంధ్రప్రదేశ్ మోసగించే వ్యక్తి 2014 అబద్ధాలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి మరలా అదే అబద్ధాల పాట పాడుకుంటూ రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఒక బూచోడు చంద్రబాబు నాయుడు. నిన్న మరలా కాకినాడపట్నంకి వచ్చి నా మీద విమర్శలు చేసే కార్యక్రమం చేశాడు ఈ మహానుభావుడు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీలు, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలన వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్లో చూసాం.